ఒక చిన్న అంతాక్షరి లాంటిది గేమ్ జరగబోతుంది. మరి ఇందులో ఎవరు గెలుస్తారు? టీమ్ తేజ గెలుస్తారా ఆర్ టీమ్ ఆర్పీ? బేసిక్ లో ఒక చిన్న ట్యూన్ ప్లే చేద్దాము. అది ఏ పాట అనేది మీరు గెస్ చేయాలి. మ్యూజిక్. కైకలూరి కన్నె పిల్ల. ఓకే, కరెక్టా కాదా? లెట్స్ ఫైండ్ అవుట్. మ్యూజిక్. కైకలూరి కన్నె పిల్ల కోరుకుంటే రణమల్ల. ఆల్ రైట్, సో టీమ్ తేజ పాయింట్ 1. టీమ్ ఆర్పీ రెడీ? ఇందాక స్టార్ట్ అయిన విషయం కూడా తెలియదు మాకు. ఓకే, ట్యూన్. అయిపోయింది. నైజాం బాబులు నాటు బాంబులు అతిథులు మీరండి. అయితే కరెక్టా కాదా? లెట్స్ ఫైండ్ అవుట్. నెక్స్ట్ ట్యూన్ టీమ్ తేజ. ప్రియ రాగాలే గుండెలోన మోగుతుంది. అదేగా సార్? అదే సార్ ఇంకొకసారి ఆలోచించుకోండి సార్. ఇంకొంచెం వినిపించండి. డేటా బ్యాలెన్స్ లేదంటే నేను ఇస్తా. ప్రియ రాగాలే ఫిక్స్. అది కాను, లేకపోతే కొడతారా మా టీం కోరికపై ప్రియ రాగాలే ఫిక్స్. ఓకే. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. తేజ గారు 2 పాయింట్స్. టీమ్ ఆర్పీ రెడీయా? ట్యూన్. ఆ డ్రమ్ బీట్లు 100 సినిమాల్లో ఉన్నాయి మేడం. మరీ దారుణం ఇది. సార్ అది కాదు సార్, డిజిటల్ డాల్బీ మిక్స్ వస్తుంది కదా, ఆ సౌండ్ గుజ్ అలా వస్తుంది అంతే. మాకు మాత్రం ఏమన్నా వేణ మ్యూజిక్ వచ్చింది ఏంటి? మాకు అదే వచ్చిందిగా. ఆర్పీ గారు మళ్ళీ ఒకసారి ట్యూన్ వింటారా? అది ట్యూన్ కాదుగా, అదేదో బీట్ వచ్చింది. మాకేమో పాట అని చెప్పి ఒక ఫైట్ ఎఫెక్ట్ ఇచ్చారు. సార్ ఇంకొకసారి ప్లే చేయండి వాళ్ళ కోసం. సో ఇంకొకసారి. చాలు. సార్ అయితే ఓకే, కొంచెం లీడ్ ఇస్తాము. ఫోకస్. చాలు. మళ్ళీ తీగారు మనసే తెచ్చినాదిరో. సరే మేము చెప్తాం కరెక్ట్ గా. ఆ వెనకాల ఉన్న ఆ 5గురు వచ్చి ఇక్కడ డాన్స్ చేయాలి. మేము చెప్పింది కరెక్ట్. సాంగ్ సార్ ఠాగూర్ సినిమాలోది మన్మద సాంగ్. ఆల్ రైట్, రైట్ ఆర్ రాంగ్ చూద్దాము. టీమ్ ఆర్పీ టీమ్ తేజ. మ్యూజిక్. ఈ గ్యాప్ లో పాట మార్చేస్తారా మీరు? పాట మారిపోయింది సార్. అన్యాయం జరిగింది సార్. సార్ చెప్పండి సార్. మా వాళ్ళు ఏమంటున్నారంటే పాట మార్చేశారు అంటున్నారు. అయితే సార్ ఫస్ట్ నుంచి ప్లే చేస్తారు. ఇటువైపు 2 పాయింట్స్. ఇప్పుడు ఏంటంటే ఎవరికి పాయింట్ వచ్చిందో తెలియదు కానీ ఇప్పుడు వచ్చి డాన్స్ చేసాడు. ఆయనకి మాత్రం నా దగ్గర 100 మార్కులు వచ్చాయి. నెక్స్ట్ సినిమాలో నీ క్యారెక్టర్ కన్ఫర్మ్. ఓకే, సో ప్రస్తుతానికి అయితే బోత్ సైడ్స్ 2 పాయింట్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇటువైపు స్టార్ట్ చేద్దాము. టీమ్ తేజ రెడీ? ఆల్ రైట్, ట్యూన్. నిజంగా అది న్యాయం కాదు తెలుసా? వాళ్ళకి ఎంత లీడ్ ఇచ్చారు అసలు. మళ్ళీ ఇంకోసారి అండి మేడం. 1 more ప్లీజ్. ఒక్కసారి 1 more టైం ప్లే చేయొచ్చు. వాళ్ళకి 3-4 టైమ్స్ ప్లే చేసాం కదా. మేము కొంచెం డిస్కస్ చేసుకోవాలి టీమ్ తో. సో మా టీం డిసైడ్ చేసింది నందమూరి నాయక. ఓకే, ఇది కానీ రాంగ్ అయితే వెళ్ళిపోతాను సార్. ఆ టీంలోకి వెళ్ళిపోతాను. బెస్ట్ వెళ్ళి అన్ని చెడగొట్టి. మరి ఆర్పీ గారు మీరేమంటారు? ఇది కరెక్టా కాదా? నందమూరి నాయక కరెక్ట్. సాంగ్. ఇతను పంపించేస్తున్నాం ఆ టీంలో.
నేను మాట ఇచ్చాను తేజ గారికి, ఇది కానీ రాంగ్ అయితే ఆ టీంలోకి వెళ్ళిపోతానని. ఓటం దగ్గర నుంచి చూద్దాం సార్, ఓటం దగ్గర నుంచి చూద్దాం సార్. అబ్బి రామ్ ప్రసాద్ గారు మీ టీం కి వచ్చారు, మీరు ఊరుకుంటున్నారేంటి? 2 పాటలు సార్, 2 పాటలు ఇచ్చి మీకు దగ్గరండి నేను గెలిపిస్తాను. మాకొద్దు మాకొద్దు ఇప్పుడు మేము ఓడిపోతే రామప్రసాద్ నా టీంలోకి వెళ్ళిపోతారు. పంపించండి మరి. మేము ఓడిపోతున్నాం మేడం, మేము ఓడిపోతున్నాం మేడం. ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా? నా టీంలో తీసుకోపోతే తేజ గారు మీ పేరులో చచ్చిపోతాను సార్ నేను. వద్దు, వచ్చేయండి. అయితే ఓకే, అయితే ఓకే. నాకెందుకో వాళ్ళందరూ ఇతన్ని మ్యానిపులేట్ చేశారని నాకు డౌట్. ఆయనే సార్ మనం ఓడిపోవడానికి కారణం, ఎపిసోడ్ పోవడానికి కారణం. 2 మనకెళ్ళే ఉన్నాయి. లాస్ట్ ఛాన్స్ ఇప్పుడు మీకుంది. ఒకవేళ మీరు రాంగ్ చెప్తే టై అవుతుంది, ఒకవేళ మీరు కరెక్ట్ చెప్తే మీరు విన్నర్స్. ఓకే, ట్యూన్. ఏంటో తీసి చెప్తారా వాళ్ళకి? బ్రో అభిరామ్ బ్రో, చాలా మంచి పాట, చాలా మంచి పాట. ఒక్కసారి ప్లే. కట్టు కట్టు. ఫైనల్ గా వాట్ ఇస్ ద సాంగ్? మావయ్యది మొగల్తూరు. ఇవి కూడా బాగా చేశారు డాన్స్. నెక్స్ట్ సినిమాలో ఆఫర్ ఉంది సార్. నెక్స్ట్ సినిమాలో ఇద్దాం అనుకున్నా కానీ ఐటమ్ సాంగ్ మరీ లావ్ అయిపోతుంది. ఆర్పి పట్నాయక్ గారు ట్యూన్ చెప్పాలి. ఆ ట్యూన్ ఇక్కడ అందరూ కనిపెట్టాలి. ఏ పాట మీరు పల్లవిలో ట్యూన్ చెప్పొద్దు, చరణంలో ట్యూన్ చెప్పాలి. ఈ కాంపిటీషన్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు ఆర్పి గారు ఒక ట్యూన్ చెప్తారు అండ్ వీల్ గెస్ చేస్తారు. నీలి నింగే నీలా మారిపోయే వేళ ప్రేమలు తననా కాదు, మీరు గెలిచారు కదా, మీరే చెప్పాలి. ప్రేమించానని చెప్పనా, మనసిచ్చానని చెప్పనా, నాలోసులు చెప్పనా, నీపై ఆశలు చెప్పనా. పట్నాయక్ ఇంతకు ముందు పాడిన పాట ఏ సినిమాలో? అవునన్నా కాదన్నా మందే. ఆర్పి గారు, నేను ముందే చెప్పాను ఈ రౌండ్ లో, ఈ గేమ్ లో మీకు చిన్న అడ్వాంటేజ్ ఉంటదని. అండ్ యు ప్రూవ్డ్ ఇట్. ఆ క్రెడిట్ నాది కాదు, థ్యాంక్స్ టు మై టీమ్. ఎల్లమ్మ సినిమా అమ్మవారి సినిమా కాబట్టి బోనాల పండుగ చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. ఆ బోనాల పండుగ గ్రాండ్ సక్సెస్ చేయాలరా మీరు. వెల్కమ్ విజయ్ సార్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. You didn't train me in Telugu? I didn't train you in Telugu. మా రష్మి గారు తెలుగు మీకు నేర్పించి మీరు మాట్లాడాలని ఆశపడుతున్నారా? Are you going to teach me anything about romance today? బోనాల పండగ జాతర అంతా చూపించేశారు. మీ కోరిక తీరుతుందో లేదో అని తెలుసుకోవడానికి మీకు 3 ఛాన్సెస్ ఇస్తున్నాము. అక్కడ మేము బ్యాంగిల్స్ పెట్టాము. ఆ బ్యాంగిల్ ఈ సోలం మీద వేయడానికి ట్రై చేయాలి. పగిలిపోయింది. ఈ స్టేజ్ ఇంకా చాలా మందికి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం.
ఇప్పుడే మారాను. ఇప్పుడేంటి సార్ మీరు ఎప్పుడు ఇల్లు కొన్నప్పుడే మారారు? అబ్బా చాలా బాగుందండి. తర్వాత తాగుతాను సార్. అమ్మ కనీసం ఒక ముద్దన్న. చిపోరా. అమ్మ ఒక ముద్దన్న. చిపో. ఎవడు అడిగాను నిన్ను? దీన్ని అడిగితే చెప్పండి కొద్దిగా బిలో యావరేజ్. దీన్ని అడిగే అంది ఓకే. ఇద్దరికంటే పెద్ద బాగోవు. జగజ్జనని లోకమాత భవాని భక్త చింతామణి భ్రమరాంబ శాంభవి చలు మా ఊరాలయలు ఉన్నది. ఇలవాడ పట్టణానికి వచ్చింది కొడుకా నేను పోతున్నరా అని ఆ కన్న తల్లి రేణుక ఎల్లమ్మ లందా లోపాల దుంకుతున్నది. బోనాల పండగ అంటే ఇలా ఉండాలి అని జరిపించారు.